ఓం శ్రీ గురుభ్యో నమః. బీజాక్షర సీరియల్లో ఈ రోజున ఫాకి కింద గీత పెడితే ఫా. ఈ ఫకారము శివకేశవులకి సంబంధించిన ఎనర్జీ బీజము అంటారు, ఇద్దరికి సంబంధించింది. దీనిని శ్రీ విద్యాపరంగా చేయాలంటే ఇద్దరు కలిసి ఉన్నది కాబట్టి ఇద్దరికి కలిసిన విధంగా శబ్దం వస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ ఫకారం అనబడే అంత శక్తివంతమైంది. ఓం నమః ఫం శివాయ నమః, ఇది ఒక విధంగా చేసుకోవచ్చు. ఇంకా శ్రీ విద్యా ఉపాసకులు ఎవరైనా ఇది దీక్షలో వాళ్ళు చేస్తున్న మంత్రాల్లో కొన్ని అసంతృప్తులు ఉన్న వాళ్ళు, లలిత సహస్రనామం చేసుకుంటున్న వాళ్ళైతే ఓం నమః ఫం నమః అంటే ఈ ఫం అనబడే దేవతా బీజాక్షమునకు కూడా నమస్కారం పెట్టినట్టు. శివాయ నమః, శివాయ అంటే ఎప్పటికీ శివలింగంగా మీరు భావించుకోవద్దు, నన్ను భావింపచేయమని చెప్పద్దు. శివాయ అంటే శుభములు ఇచ్చువాడు, ఇంటి యజమాని శివుడు కాబట్టి అది అర్థం చేసుకోండి. తర్వాత వచ్చేసి ఈ ఎక్కువగా లేడీసు ఈ బాల్యావస్థ ఆధ్యాత్మికంలోకి గురవుతారు. వాళ్ళకి ఆర్థికమైన దిగువ తరగతి ఆర్థిక మనుషులకి మిడిల్ క్లాస్ స్త్రీలలో ఉన్న ఆధ్యాత్మిక పరులకి చెప్తున్నాను. ఏ మతములో ఉన్న వాళ్ళకైనా ఇది వర్తిస్తుంది. ఎందుకనండి, ఈ ఆడవాళ్ళలో శారీరక మానసిక ఒత్తిళ్ళు అనేక రకాలు ఉండి ప్రెగ్నెన్సీల వలన దీని వలన కొన్ని ప్రాబ్లమ్స్ వలన ప్రొలాక్టిన్ అనేది తన పెంచుతుంది. ప్రొలాక్టిన్ అనేది తన కెపాసిటీని పెంచుతుంది. ఇలా పెరిగినప్పుడు వాళ్ళకు వచ్చేసి కొంతమందికి కిడ్నీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే హైపోథైరాయిడిజం, ఈ హార్మోన్ కూడా పనిచేయదు. అప్పుడు పనిచేయనప్పుడు ప్రొలాక్టిన్ కూడా పెరుగుతుంది. ఇలా ఇన్ని రకాల సమస్యల వలన వాళ్ళు వాస్తవం గుర్తించలేరు. ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఆ మెదడులో జరిగే రసాయనిక ప్రతిచర్యలు, న్యూరో ట్రాన్స్మిటర్స్, హార్మోన్లు బ్యాలెన్స్ సరిగా లేక ఈ బాల్య అవస్థ ఆధ్యాత్మికం ఆచరిస్తారు. అయితే నేను గతంలో ఒక నెల రోజుల క్రితం నేటి ఫిజికల్ ఆధ్యాత్మికం గురించి మాట్లాడితే ఈ శ్రీ విద్యా ఉపాసన నుండి దీపావళి రోజు 25,000 రూపాయలు పెట్టి యథార్థ శ్రీ చక్రార్చన చేసే జిఎస్టి సూపర్నెంట్ ద్వారకానాథ్ కూడా మీరు ఇలా విమర్శిస్తున్నారు అన్నాడు. నేను దానికి వేదములో ఉన్నది, వేద జ్ఞానములో ఉన్నదే చెప్తాను. నేను చెప్పిందే వేదంలో ఉంటుంది. దానికి ఆనాడు నెల క్రితం చెప్పిన దానికి ఈ రోజున ఈనాడు పేపర్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దీప నైవేద్యముల వలన ప్రజలు చేస్తున్నటువంటి పనుల వలన ఏ జబ్బులు వస్తున్నాయి, వాయు పొల్యూషన్ ఏంటి, తర్వాత సౌండ్ పొల్యూషన్ ఏంటి అనేది ఒక వివరణ ఇచ్చారు. ఆ పేపర్లో చూసుకోండి. అంటే నేను చెప్పింది సత్యమే, అసత్యం నేను చెప్పను. అయితే ఆ చెప్పే విధానంలో మీకు నచ్చ చెప్పి మిమ్మల్ని మార్చవలసి బుజ్జగించవలసిన అవసరం లేదు. కాబట్టి ట్రూత్, సత్యం కఠినంగానే ఉంటుంది. కాబట్టి ఈ మంత్రం చేసుకున్న వాళ్ళు ఔషధం వాడాలి కదా. ఇది ఇప్పుడు నేను చెప్పిన డిసీజులు ఉన్న స్త్రీలు కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సాలా మిశ్రీ అనబడేది ఒకటి ఉంటుంది, ప్లస్ సాలా ముస్లి, సాలా మిశ్రీ, సాలా ముస్లి. ఇవి ఎక్కువగా బాక్సర్సు ఆటగాళ్ళు వాళ్ళకి ఇవి తెలుసు. వీటిని మీరు మీ శ్రీ విద్యా గురువుల పర్యవేక్షణలో ఆయుర్వేద వాళ్ళ నేటి ప్రాచీన ఆయుర్వేదం వాళ్ళని కలిసి వాటిని ఎలా వాడాలో తెలుసుకుంటే మీకు ఈ మెదడులో రసాయనికాలు, భావోద్వేగాలు బ్యాలెన్స్ అయ్యి ట్రూత్, యథార్థ ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చి పసిప్రాయ దృశ్య ప్రపంచ ఆధ్యాత్మిక దూరం అవుతారు. ఇది ఈనాటి
బీజాక్ష సీరియల్లో చెప్పుతున్న శృతి ప్రామాణిక వచనం. స్వస్తి.